హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఇడ్లీ అలాగే దోశలోకైనా అలాగే రైస్తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉండే పల్లి పుదీనా చట్నీని అయితే ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే చూసేద్దామండి. ప్రిపరేషన్ అయితే సింపుల్ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీని అయితే పెట్టుకోవాలి. అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం వేడైన తర్వాత అయితే పచ్చిమిర్చిని అయితే ఇలా 2 ముక్కలుగా చేసుకొని ఈ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని వీటిని అయితే మంచిగా వేయించేసుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని అయితే పక్కకి వేరొక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇదే బాండీలో పుదీనాని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ పుదీనాని అయితే మనం ముందుగానే నీట్గా శుభ్రం చేసుకొని ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నామండి. ఇప్పుడైతే దీన్ని ఇందులో యాడ్ చేసేసుకొని మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేయించుకున్నప్పుడు లైట్గా కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి బాండీలో, అదే సరిపోతుంది. లేదు అనుకుంటే కనుక ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని మటన్ అయితే లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా పుదీనా మగ్గే వరకు అయితే వేయించేసుకోవాలండి. నెక్స్ట్ అయితే దీన్ని కూడా మనం పక్కకైతే వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఇదే బాండీలో ఒక 2 టమాటోలను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడైతే ఇందులో మరొక 1/2 స్పూన్ వరకు నూనెనైతే యాడ్ చేసుకోవాలండి. అలాగే కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టి ఈ టమాటాలను అయితే మగ్గనివ్వాలి. అలాగే ఇందులో అయితే ఒక 5-6 వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసేసి మూత పెట్టి టమాటాలను అయితే మగ్గించేసుకోవాలి. ఇలా టమాటాలు మగ్గిపోయిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోవాలి. ఇందులో మనమైతే వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే పుదీనాని అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే పల్లీలను అయితే ముందుగానే వేయించి పెట్టుకున్నామండి. ఒక చిన్న కప్పు వరకు పల్లీలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ అయితే ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసేసుకొని వీటి వరకు అయితే మెత్తని పేస్ట్లో అయితే ఒకసారి మిక్సీ వేసుకోవాలండి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత అయితే ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న టొమాటో అలాగే చింతపండు అలాగే వెల్లుల్లి రెమ్మల్ని అయితే యాడ్ చేసేసుకొని దీన్ని అంతటిని మెత్తటి పేస్ట్లో అయితే మిక్సీ వేసేసుకోవాలండి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత అయితే దీన్ని అయితే మరొక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ అయితే ఇందులోకి అయితే పోపుని అయితే వేసుకోవాలండి. అప్పుడైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీని అయితే పెట్టేసుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ అయితే వేడైపోయిన తర్వాత అయితే ఇందులో పోపు దినుసులను అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు అలాగే 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే కరివేపాకునైతే యాడ్ చేసేసుకొని ఈ పోపునైతే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించేసేసుకున్న తర్వాత మన పల్లి పుదీనా చట్నీలో అయితే యాడ్ చేసేసుకోవడమే. ఇంతేనండి. ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయినా పల్లి పుదీనా చట్నీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది మా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.